నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి సంచలనం కలిగించినటువంటి కేసు గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు. ఈ కేసులో గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి యొక్క మలుపులు కానీ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు తీవ్రమైనటువంటి ఉత్కంఠకు దారితీసాయనే చెప్పాలి. దీనికి సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత అరెస్ట్ అయినటువంటి అధికారి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేసిన నాగరాజు. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ చాలా స్పీడ్గా దీనికి సంబంధించి వేగవంతమైనటువంటి విచారణ చేస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు 200 మందిని విచారించారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కొంతమంది ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి వారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కీలకమైనటువంటి అధికారులు తీవ్రమైనటువంటి ఒక టెన్షన్లో ఉన్నారట. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, సిట్ ఏదైతే కస్టడీ పిటిషన్ వేస్తుంది 3 రోజులు కానీ 5 రోజులు కానీ సిఐ నాగరాజును కస్టడీలో తీసుకుంటారు. ఎందుకంటే ఈ వ్యవహారంలో చాలా పెద్ద ఎత్తున చేతులు మారాయి డబ్బులు. అలాగే ఈ కేసులో ఈ వ్యవహారంలో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అనేది తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఆయన కస్టడీలోకి తీసుకుంటే ఆయన ఎప్పుడు ఓపెన్ అవుతారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దాదాపుగా కొన్ని సెటిల్మెంట్లు జరిగాయని, దీనికి సంబంధించి సిఐ నాగరాజుతో ముందుగానే మాట్లాడుకున్నారని, ఒప్పందం జరిగిందని, వారి కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపారని రకరకాలుగా విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత అనేది తెలియదు. కానీ రిటైర్డ్ డీజీపీ ఒక ఆయన ఇదంతా నడిపించారు అనేది ఒక అంశం. దీనికి సంబంధించి ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఐ చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సిట్ బృందానికి ఇచ్చారు. అలాగే కొంతమంది అక్కడ పనిచేస్తున్నటువంటి వారు ఇప్పుడు ఈ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే, కొన్ని రోజుల పాటు సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఫుటేజ్ మాయమైంది. అంటే సీసీ కెమెరాలు అసలు పనిచేయట్లేదు అనేది రకరకాల వార్తలు వినిపిస్తున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే కోర్టులో కూడా వాదనలు వినిపించనున్నారు. మరి ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తుంది కోర్టు అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇట్లాంటి క్రమంలో సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలి అనేది కోర్టు ఇస్తున్నటువంటి డైరెక్షన్. కానీ అసలు హాజరుపరచడానికి మనిషే లేడుగా అనేది ఒక వెర్షన్ కుటుంబ సభ్యులది. కుటుంబ సభ్యుల ఆరోపణ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఏదైతే సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీసులు ఆ యొక్క ప్రకాశం జిల్లా వెళ్ళి, ఒంగోలు వెళ్ళి దానికి సంబంధించి అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పగించారు అనేది ఇక్కడ బాగా వినిపిస్తున్నటువంటి. తన తల్లి సాయి కృష్ణ తల్లి కూడా తాజాగా ఒక పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. కేవలం సిఐ నాగరాజును అరెస్ట్ చేస్తే సరిపోదు, ఆయన వెనుకున్నటువంటి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఇట్లాంటి సందర్భంలో కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు బుక్ అవుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. అలాగే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఆల్రెడీ అంటే సాయి కృష్ణ వ్యవహారంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలానికి సంబంధించినటువంటి వివాదం నడుస్తుంది. ఆ వివాదం నేపథ్యంలోనే జగ్గయ్యపేటలో జరిగినటువంటి ఘర్షణ కావచ్చు, ఒక హత్య కావచ్చు, దీనికి సంబంధించి దానితో ముడిపడి ఉంది అనేది తాజాగా వస్తున్నటువంటిది. దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. లేకపోతే ఎన్బిడబ్ల్యూ ఉన్నటువంటి సాయి కృష్ణను, గతంలో కొన్ని కేసులు ఉన్నటువంటి సాయి కృష్ణను అంత ఇదిగా చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు అలాగే పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది. ఎక్కువ ప్రెజర్ వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురయ్యాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. మొత్తానికైతే ఈ కస్టడీలోకి తీసుకుంటే కనుక సిఐ నాగరాజును జైలు నుంచి
కీలకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా ఇప్పుడు ఎక్కువగా ఆయన సిఐ నాగరాజు ఒక 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, ఎన్ని రోజులు కస్టడీలో ఉన్నప్పటికీ అసలు విషయం మాత్రం చెప్పరు. అతనికి సహకరించిన వారెవరు, అతనికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు అనేది మాత్రం ఆయన ఓపెన్ అవ్వరనేది. కానీ ఒక వర్గం మాత్రం ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. ఎందుకంటే ఆయన 100% ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తిని, అలాగే ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా గంజాయి బ్యాచ్, రౌడీ మూకలు ఎక్కువగా ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపారు, నిఘా ఉంచారు. దాంతో క్రైమ్ రేట్ బాగా తగ్గింది ఆయన వచ్చిన తర్వాత అనేది ఒక పేరుంది. అందుకే అరెస్ట్ సమయంలో ముందు 2 రోజుల పాటు ఆయన నివాసం దగ్గర కృష్ణలంక కొంత సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు అక్కడికి వెళ్ళి ప్లకార్డ్స్ పట్టుకొని ధర్నా చేశారు. వి వాంట్ జస్టిస్ అని. సిఐ నాగరాజును అరెస్ట్ చేయొద్దు, ఆయనకి ఎలాంటి పాపం పుణ్యం, ఆయనకి ఎలాంటి పాపం తెలియదు, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అనేది. సో ఇలాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి అంశంపై చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, ఇటు పోలీసు వర్గాల్లో కూడా. ఎందుకంటే ఈ 2 వర్గాలు ఇన్వాల్వ్ అయినటువంటి కేసు ఇది. అసలు సజీవంగా ఉన్నాడా సాయి కృష్ణ, లేకపోతే చనిపోయాడా, చంపేశారా, ఏం జరిగింది అనేది ఇప్పటికీ కూడా ఒక రకమైనటువంటి నివేదిక అనేది ఇవ్వాల కోర్టుకి. కానీ సిట్ మాత్రం ఏదైతే దానికి సంబంధించినటువంటి కోర్టు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో లాకప్ డెత్ వాస్తవమే అని కొన్ని అంశాలు ఇచ్చారు. అది మనం దాని గురించి మాట్లాడుకోకూడదు. కోర్టు ద్వారా వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు, ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఇలాంటి సందర్భంలో ఈ వ్యవహారంలో దాదాపుగా చాలామంది పెద్ద వ్యక్తులు ఉన్నారు, వారి పేర్లు కూడా బయటికి రావాలి. ఆ పేర్లు బయటికి రావాలంటే సిఐ నాగరాజ్ ఆయన నోరు విప్పాలి. ఇది సాధ్యమేనా, ఆ విధంగా జరుగుతుందా అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. మొత్తానికైతే మరో కొద్ది రోజుల్లో ఈ వ్యవహారానికి, ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో, ప్రధానంగా పోలీసు వర్గాల్లో ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని అరెస్టులు కూడా ఉంటాయి. తాజాగా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కొంతమంది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ పరారీలో ఉన్నారు. సిఐ నాగరాజుకు సపోర్ట్ చేసినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు, అందులో డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వారు ఉన్నారు. వారి కోసం సిట్ ప్రత్యేకమైనటువంటి బృందాలతో గాలిస్తుంది. వారిని అదుపులో తీసుకున్నా కొంత ముఖ్యమైనటువంటి సమాచారం వస్తుంది అనేది ఇక్కడ బాగా వినిపిస్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం, ఈ కేసులో మరికొన్ని ట్విస్టులు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి అనేది 100% మనం చెప్పొచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.